LPU ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా LPU స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. ఏపీలో కొంతమంది పోలీసులు రెడ్ బుక్ రూల్స్ ను చాలా పక్కాగా ఫాలో అవుతున్నారు. టీడీపీ కూటమి పాలనలో పోలీసుల ఓవర్ యాక్షన్ మామూలుగా ఉండట్లేదు. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు నాయకుల పట్ల ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారు రెడ్ బుక్ పోలీసులు. తాజాగా మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుపై కాశీబుగ్గ రూరల్ సిఐ తిరుపతిరావు దురుసుగా ప్రవర్తించి బూతు పురాణం అందుకున్నారు. మాజీ మంత్రి అని కూడా చూడకుండా ఆయనపై వేళ్లు చూపిస్తూ నోటికొచ్చినట్టు దుర్భాషలాడారు. దీంతో శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం పోలీస్ స్టేషన్ వద్ద ఆదివారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఏంటి బాగోదు లూజ్గా మాట్లాడితే ఏం చేస్తారండి? ఇంటి మీద కొట్టడానికి వెళ్తే ఏం మాట్లాడతారండి? ఇంటి మీద కొట్టడానికి వెళ్తే ఏం చేస్తారండి? ఇంటి మీద కొట్టడానికి వెళ్తే ఏం చేస్తారండి? మీరు గొడవలు పడద్దు, మీరు గొడవలు పడద్దు, మీరు బాగోదు. ఏంటి బాగోదు లూజ్గా మాట్లాడితే ఏం చేస్తారండి? ఇంటి మీద కొట్టడానికి వెళ్తే ఏం మాట్లాడతారండి? ఇంటి మీద కొట్టడానికి వెళ్తే ఏం చేస్తారండి? ఇంటి మీద కొట్టడానికి వెళ్తే ఏం చేస్తారండి? మీరు గొడవలు పడద్దు, మీరు గొడవలు పడద్దు, మీరు తెల్లవారి నుంచి మీరు ఏమన్నా అనలేదు. మా మినిస్టర్ గారికి అంత మేము బాధపడతాము. వజ్రపుకొత్తూరు మండలానికి చెందిన గూడ ధనరాజ్ ఇటీవల కురిసిన గాలివానకు పశువుల షెడ్ పాడైపోవడంతో మళ్లీ నిర్మించుకున్నాడు. అయితే గ్రామానికి చెందిన కొందరు టీడీపీ నాయకులు వ్యక్తిగత కక్షతో ఆయన భార్య లక్ష్మితో వాగ్వాదానికి దిగి దాన్ని కూల్చే ప్రయత్నం చేశారు. దీంతో బాధితులు ప్రతిఘటిస్తే వారిపై దాడి చేశారు. ఈ విషయంపై బాధితులు పోలీసులను ఆశ్రయించగా వారు స్పందించలేదు. అయితే నిందితులు అంతకు ముందే ఫిర్యాదు ఇవ్వడంతో బాధితులను పిలిచి రోజంతా స్టేషన్లో ఉంచారు. తమ గొర్రెలను అపహరించారని, తాను వేసుకున్న షెడ్ను కూల్చడానికి ప్రయత్నించారని, దీనిపై పోలీసులకు ఫిర్యాదు ఇచ్చినా స్పందించలేదని బాధితుడు వాపోయాడు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు పోలీస్ స్టేషన్కి వెళ్లి బాధితుల పక్షాన పోలీసులను నిలదీశారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదును తీసుకుని రసీదు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో కాశీబుగ్గ రూరల్ సిఐ తిరుపతిరావు మాజీ మంత్రి పట్ల దురుసుగా ప్రవర్తించడంతో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. బాగోదు. ఏంటి బాగోదు లూజ్గా మాట్లాడితే ఏం చేస్తారండి? ఇంటి మీద కొట్టడానికి వెళ్తే ఏం మాట్లాడతారండి? ఇంటి మీద కొట్టడానికి వెళ్తే ఏం చేస్తారండి? ఇంటి మీద కొట్టడానికి వెళ్తే ఏం చేస్తారండి?